ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చూపబోతున్నది ఎంతో శక్తివంతమైన క్షేత్రం. అదే మురిడి ఆంజనేయ స్వామి ఆలయం. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మన కోరికలు తీరుతాయని ఇక్కడ ఉన్న వారి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆంజనేయ స్వామి ఆలయం రాయదుర్గం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో మురిడి అనే గ్రామంలో ఉన్నది. ఇక్కడున్న ఆంజనేయ స్వామిని ఇక్కడున్న గ్రామస్తులు మురిడి రాయుడు అని కూడా పిలుస్తారట. ఈ ఆలయానికి 100 ఏళ్ల చరిత్ర కూడా ఉందట. ఈ ఆంజనేయ స్వామి వారు చాలా శక్తివంతమైన వారని, ముఖ్యంగా గృహ దోషాలు, శని ప్రభావంతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్ళిపోతారు. ముఖ్యంగా శనివారం ఇక్కడికి వచ్చి స్వామివారికి ఆకు పూజ లేదా సింధూర పూజ చేస్తే ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని చెప్పారు. ఇక్కడకు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పక్కనే ఉన్న కర్ణాటక నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. మీరు ఎప్పుడైనా ఈ క్షేత్రాన్ని సందర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇక్కడ హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక పల్లకి సేవలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో స్వామివారికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేస్తారు. ఈ ఆలయం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. శనివారం రోజున ఇక్కడున్న టైమింగ్ సమయాలు కూడా మారవచ్చు. మీరు ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకున్నా లేదా ఒక రోజు ప్రశాంతంగా గడపాలనుకున్నా మురిడి ఆంజనేయ స్వామి క్షేత్రం సరైన ఎంపిక. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. మీరు ఎప్పుడైనా ఇక్కడ ఉన్న మురిడి ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని సందర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.